హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో పెన్షనర్స్ సంబంధించి అదేవిధంగా డైలీ అప్డేట్ అనేది ఏదైతే విషయాలు జరుగుతాయో అది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 3 to 4 పేపర్స్ న్యూస్ పేపర్ చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు రిలీజ్ తేదీ ఫిక్స్. ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ వాహులకు ఇది ఒక గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. తెలంగాణలో ఉన్న దాదాపు 10 లక్షల మంది అప్లికేషన్లు చాలామందికి అయితే అర్హుల జాబితాను మొదటగా తీసుకున్న తర్వాత 10 లక్షలలో దాదాపు ప్రస్తుతానికి 5 లక్షల మందికి అంటే సగం మందికి ఒక పెన్షన్ అనేది ఇవ్వాలి అని కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లాల వారీగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి యంత్రాంగం ద్వారా అదేవిధంగా యంత్రాంగం మీద దాదాపు కలెక్టర్ల వారి యొక్క అధికారంలోనే ఈ యొక్క అమలయ్యే దిశగా ప్రభుత్వం మీద సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ వరకు చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు వృద్ధులకు 4,016 రూపాయలు కానీ వికలాంగులకు 6,016 రూపాయలు కానీ ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క అధికారుల ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామాల్లో చూసుకున్నట్టయితే గ్రామ కార్యదర్శి అదేవిధంగా పట్టణాల్లో చూసుకున్నట్లయితే బిల్లు కలెక్టర్ ద్వారా ఈ యొక్క పెన్షన్ అనేది బదిలీ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అయితే ఏదైతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే ఇస్తున్నారో అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా ఈ పెన్షన్ అయితే ఇవ్వాలి. పెరిగిన పెన్షన్ ఏదైతే ఉందో దాదాపు 5 లక్షల మందికి అయితే ఇవ్వడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. ఈ 5 లక్షల మంది మరి ఏ డిస్ట్రిక్ట్స్ వారికి ఇస్తాననేది ఇంకా ప్రభుత్వం అయితే మెన్షన్ చేయలేదు. ఆ యొక్క డిస్ట్రిక్ట్ పలానా డిస్ట్రిక్ట్ అని చెప్తే మీకైతే తొందరలోనే ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన లిస్ట్ అనేది మీకైతే అందుబాటులో ఉంచడానికి మీకు సహాయం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీటి యొక్క రిలీజ్ డేట్లను కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. రిలీజ్ యొక్క డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ నెల దాదాపు 21 తారీఖు నుండి 20, 21, 22 ఈ 3 రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ అనేది వారి ఖాతాలో జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. కంపల్సరీగా ఒకవేళ మీ ఇంటికి అధికారులు రానట్లయితే కంపల్సరీగా మీరైతే పోస్ట్ ఆఫీస్ కానీ మీ దగ్గరలో ఉన్న ఆధార్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తే అక్కడ మీ ఆధార్ సెంటర్లోనేమో మీ యొక్క తంబు ఇచ్చి ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించబడుతుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో వెళ్ళినట్లయితే మనం రెగ్యులర్గా ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పెన్షన్ అయితే తీసుకోగలరని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణలో పెన్షన్ అనేది త్వరగానే అందరికీ కూడా వారి ఖాతాలో జమ కానున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.